నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రజల నుండి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని మేము అధికారంలోకి రాగానే కొట్టు సత్యనారాయణ దోచుకున్న డబ్బులను తిరిగి ప్రజలకు ఇప్పిస్తామన్నారు. మిత్రుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో రిక్షా కార్మికుడి దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుడి దాకా ఎవరిని అడిగినా తాడేపల్లిగూడెంలో ఎవరు గెలుస్తారనంటే బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తారని చెప్పి కోడైకి వస్తూ ఉన్నారు. ఎందుకనంటే జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి ఏమాత్రం ధర్మం నీతి లేకోకుండా ఇక్కడ మున్సిపాలిటీ లేదు అనే సాకు చూపించి మున్సిపాలిటీలో ఎవరైనా సరే ఆఖరికి వైసీపీ కార్యకర్త ఇల్లు కట్టుకోవాలన్నా కొట్టు సత్యనారాయణకి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ప్రజలు నెల రోజులు అంటే మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందో చూస్తూ ఉన్నారు. మేమందరం కూడా జూన్ 4 ఎప్పుడు వస్తుందని మేము కూడా చూస్తూ ఉన్నాం. కొట్టు సత్యనారాయణ వెంటిలేటర్ మీద ఉన్నాడు. అంతిమ గడియల్లో కొట్టు సత్యనారాయణ ఇంట్లో ఉండి లెక్క పెడతా ఉన్నాడు. మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి అతి దారుణాతి దారుణంగా ఈ జిల్లాలో ఎవరు రానన్నటువంటి తక్కువ ఓట్లతో కొట్టు సత్యనారాయణ ఘోరంగా ఓడిపోతున్నాడని చెప్పి తెలియజేస్తూ తాడేపల్లిగూడెం ప్రజానికానికి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నేను వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంతం నుంచే వచ్చినప్పుడు మున్సిపల్ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కానీ బొలిశెట్టి శ్రీనివాస్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ 2 జిల్లాలని దగ్గరుండి పర్యవేక్షించమని చంద్రబాబు నాయుడు గారు పంపించారు. జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి గారికి ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగిలిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.